దైవ నిర్ణయాలు వేరు, మనుషుల నిర్ణయాలు వేరు. దైవ సంబంధమైన ఆలోచనలు వేరు, మనుషులకి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి, పుడతా ఉంటాయి. వాటికి హద్దులు లేవు, ఆలోచనలకి మితము లేదు. కానీ దేవుని ఆలోచన ఒక్కసారి ఆయన నిర్ణయించాడంటే ఇంకా అది తిరిగి ఉండదు. ఒక జీవితం అక్కడికి వెళ్ళిపోవాలంటే ఆయన వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక్కొక్క జీవితం పాతాళానికి దొక్కేస్తే ఇంకక్కడే ఉంటారు వాళ్ళు. అంటే మనకుందా అంత శక్తి? అంటే మనకు లేదు. కానీ వందల వేల కొలది పుడుతుంటాయి మన మైండ్లో ఆలోచన, కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని నమ్ముతున్నామే కానీ దేవుని ఆలోచనలు ఏమిటో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాము. నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండటానికి, అలా డిజైన్ చేసుకోవటానికే మనం ఇష్టపడాలి. కానీ మనం ఆయన చెప్పంది డిజైన్ చేసుకుంటే దానివల్ల ఫలితాలు ఏమున్నాం? ఎగతాలైపోతాం, అపహాసాస్పదం అయిపోతాం. మనం సంఘ విస్తీర్ణ, అభివృద్ధి, విశాలత మనుషుల వల్ల కూడా అవుతుందండి. అవి దేవుడి వల్లే కాదు, ఈ రోజులు మనుషుల వల్ల కూడా అయిపోతుంది. డీజే పెట్టారనుకోండి, ఆ శబ్దాలకి, ఆ పాటలకి మనుషులు ఊగిపోతున్నారు. ఒకప్పుడు మేము డ్రమ్ముతో ఆరాధన చేసి ఆత్మ పొందుకున్నాం. గ్రేట్ కదా అది. మాకు డీజేలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు వచ్చింది. ఏసన్న చనిపోకముందు కూడా మాకు సౌండ్ సిస్టమ్ లేదు. ఏసన్న చనిపోయిన తర్వాత అబ్రహాం అన్న, జాన్ వెస్లీ అన్న ఎంటర్ అయినాకే మాకు సౌండ్ సిస్టమ్ పెరిగింది. మాకు పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్దగా మరి పాటలు, మ్యూజిక్ ఎక్కువగా చూస్తున్నాం మేము. అంతకుముందు మాకు డ్రమ్మే, ప్రతి చర్చిలో మాకు డ్రమ్ములే ఉండేది. డ్రమ్ము, కంజిర. ఎవరైనా దేవుడి మహింపరచాలనుకున్న వాళ్ళు సొంతంగా కొనుక్కొచ్చుకునేవాళ్ళు. తపలాలు కొనుక్కొచ్చుకొని వాళ్ళు నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని వచ్చి మందిరంలో వాయించేవాళ్ళు. దాన్ని బట్టి మేము ఆనందించేవాళ్ళం. దావీదు తంబూర సితారతో నాట్యమాడి దేవుని మహింపరిచాడని చెప్పి మనం కూడా అలా ఉండాలని చెప్పి మేము ఆ తపలాన్ని బట్టే మేము మురిసిపోయేవాళ్ళం. కానీ నేనైతే డ్రమ్ము వాయించేటప్పుడే దైవజనుడు, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను. ఇప్పుడు కూడా డ్రమ్ అంటే ఇష్టమే నాకు. డ్రమ్ములో ఎందుకో తెలియని మహిమ ఉంది. డ్రమ్ము శబ్దము ఒక శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. ఆ డ్రమ్ము కొడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి రావడం చాలాసార్లు చూశాను నేను. ఆ స్పందన చూశాను నేను. పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత ఇష్టమో డ్రమ్ము కొట్టడం. హల్లెలూయా. అలాగే దావీదు కూడా సితార వాయిస్తున్నప్పుడు సౌల్లో ఇచ్చే దెయ్యము వెళ్ళిపోయిందంట. మళ్ళీ సితార తీసుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళేదంట. సితార వాయించడం ఆపేసినంత మళ్ళీ వచ్చేదంట. హల్లెలూయా. అలాగే డ్రమ్ము వాయిస్తున్నప్పుడు చాలామంది ఒంట్లో ఇచ్చి దెయ్యాలు పారిపోవడం చూశాను నేను. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి డ్రమ్ము, కంజీలు ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. మాకు కూడా లేదండి, మేము కొనుక్కోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి మా కొరకు, మా సేవ కొరకు, నా పరిచర్య కొరకు, నేను రోగుల కొరకు ఇంటింటికి పోయి ఒక్కొక్క రోగు ఎక్కడున్నాడో కనుక్కొని మరి నేను ప్రార్థన చేస్తున్నాను. మాకు ఇంకా చర్చి లేదు, మాకు ఇంకా సంఘం కూడా లేదు. మేము చాలా పేదవాళ్ళము. కాబట్టి మేము పేదరికంలోనే దేవుని మహింపరుస్తున్నాం. హల్లెలూయా. మా కొరకు మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కొరకు జీవమణి, నా పేరు హసన్నా మినిస్ట్రీలో 20 సంవత్సరాలు వాళ్ళ తర్ఫీదు, వారి ఉపదేశం, వారి కంచిగల తోటలో మహిమ కలిగిన సంఘంలో పెంచబడ్డాను నేను. సాతాను ఎన్నోసార్లు నన్ను పడగొట్టి నన్ను బురదలో తోసేసి కొలగొట్టి చంపేయాలని చూశాడు. కానీ ప్రభు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఇంకా బ్రతికున్నాను. హల్లెలూయా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిని సేవించాలని ఒక మంచి ఉద్దేశంతో మరి దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే జరుగుతుంది. మా ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. హల్లెలూయా. చిన్న చిన్నగా సంఘాన్ని కట్టుకుంటున్నాను. చిన్నగా దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు. మరి మీరు కూడా అలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎవరైనా సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? మీరు
ఆశ మీరు పడటం వేరు, దేవుని పిలుపు వేరు. మీరు ఆశపడినంత మాత్రాన సేవ ముందుకు జరగదు, కానీ ఆయన పిలుపు ఉంటే మాత్రం చక్కగా మీరు కట్టబడతారు, పట్టబడతారు, ఎత్తబడతారు. హల్లెలూయా. దావీదు ఎన్నో ఆశలు పెంచుకున్నాడంట. దేని విషయంలో? మందిరం యెరూషలేము కట్టాలని. కానీ దేవుడు ఏమన్నాడు? దావీదు, నువ్వు కట్టవద్దు, నీ నడుములోంచి వచ్చిన బిడ్డ, నీ కుమారుణ్ణి నేను ఆ బిడ్డ చేత కట్టించుకుంటాను, నాకు ఇష్టం అది అన్నాడు. అలాగే ప్రభు నీ చెప్తాను అన్నాడు. అలా మనం కూడా